ఆయన్నే చూద్దాం, ఆయన్నే ఆశ్రయిద్దాం. యుద్ధము యెహోవాదే అని మనం గట్టిగా నమ్మినట్లయితే మనల్ని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. చూడండి, కీర్తనల గ్రంథం 6 ప్రతి రాత్రి కన్నీరు విడిచిచ్చు నా పరుపులు తేలు చేయుచున్నాను. నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. నా పాపములు చేయు వారులారా, మీరందరూ నా యుద్ధ నుంచి తొలగిపోవుడి. దావీదు జవాబు రావట్లేదు, కన్నీళ్లు కారుస్తున్నాడు. పడక కొట్టుకుపోయేలాగా ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు. పరుపులు తేలిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇసుగు వస్తుంది కదండి. విసకక ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కన్నులు గుంటలు పడిపోయాయంట. గుంటలు అంటే చూడండి, ఇక్కడ ఒక నల్లగా వస్తుంది రేఖ, అలా వచ్చేసినాయి అంట.